పెద్దనా నమస్తేనే. నమస్తేయా. చెప్పండి నీ పేరేం పేరు? మీ ఊరేంది? అసలు మీ సమస్య ఏంది అసలు? మాది పెదారకట్ల కొనకలమెట్ల మండలం. నా పేరు చెన్నిబోయిన వెంకటేశ్వర్లు. అయితే మేము ఒక రైతు కుటుంబంలో ఉండి రైతు పనులు చేసుకునే వాళ్ళము. అయితే మా ఆడవాళ్ళకి ఎప్పుడో సినిమా తీయాలని చిన్నప్పుడు ఒక ఇది పెట్టింది. సిల్ మీ భార్య పేరు నా పేరు చెన్నిబోయిన నరసమ్మ. మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర. ఇంకా మీ సినిమా మనం తీసేది సినిమా తీసేవాళ్ళు వాళ్ళు కనొస్తామా నీకంటికి సినిమా వద్దు మనం మామూలుగా చూసేద్దాం ఎప్పుడన్నా అంటే కాదు సినిమా తీయాలని బాగా 2 సంవత్సరాలు మణిగి చేసింది. సరే ఆ లోపు మా అబ్బాయి ఒక వీళ్ళదు గొడవ ఆగేటట్లేదులేమని చెప్పి ఎగ్గొట్టి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మీరు సినిమా పిచ్చేంది మీ పని అంది పొద్దులు పని చేసి వచ్చి సినిమా తీయాలని మీ గొడవ చూసి మేము ఇంట్లో ఆడుండేమని చెప్పి మా అబ్బాయి బయటకు పోయాడు. 2 సంవత్సరాలు పెద్ద అబ్బాయి. ఇంకా 2 సంవత్సరాల తర్వాత నేను సినిమాకి వెళ్ళి అనుకోవటం లేదు మీరు రాయి అన్న ఇంటికి మనం పనులు మనం చేసుకుందాము రూపాయికి అంత ఏం లేదు అయిపోయినాయని చెప్పి మళ్ళీ పిలిపించుకుంది. పిలిపించి రవి మళ్ళీ సినిమా తీయాలయ్యా నా కోరిక ఒక్కటి నెరవేరురా నేను సంపాదించి నేను ఎవరికి పెట్టలేను ఎవరిని సంపాదించి ఎత్తకపోయేది ఏం లేదు నాకు ఒక పేరు కావాలి నేను ఇంత కష్టం చేస్తున్నాను కాబట్టి నాకు ఒక పేరు కావాలంటే నేను కోరుకున్న కోరిక నెరవేర్చాను రా మీ సొమ్ము ఏమొద్దు నేను కష్టపడి డబ్బులు ఉన్నాయి అంతవరకు ఒక సినిమా చేసి పెట్టమని గట్టిగా పట్టింది. నేను మా అన్న కొడుకు సైదులని ప్రేమ కథ చిత్రంలో క్యాటర్ చేసిన అబ్బాయి సైదులోనే ఉండు రేటు రారయ్య అని చెప్పి వాడు 22 సినిమాలు చేసిండు. ఈ సినిమాల గురించి నీకే తెలుసురా నువ్వు రమ్మని చెప్పి ఆ అబ్బాయిని ఒకరిని ఒక కెమెరామ్యాన్ ఒక అబ్బాయి ఉండు ఆ అబ్బాయి పేరు కందుకూరు మాకు తెలిసినోడు అంటే ఆ అబ్బాయిని ఇద్దరు రమ్మని చెప్పి ఈ సినిమా అంటారా మీ సినిమా గొడవ ఎంత చూడమంటే ఆ అబ్బాయి మొత్తం వివరాలు చెప్పిండు. సినిమా తీస్తే రూపాయి రాదు అవి తీసుకుపోయి ఏదైనా కొనుక్కోండి లేకపోతే పొలాలో బంగారమో లేకపోతే ఏదైనా కొనుక్కోమని కాదురా నువ్వేం చెప్పి నువ్వు కుదరదు నాకైతే సినిమా తీయాలి ఎట్టాడదానికి నాకు సినిమా కావాలని మండిపడింది. సరే ఎట్లా అంటే ఆ డబ్బులు తీయమని డబ్బులు బయటికి తీసింది. డబ్బులు తీసినాక ఆ డబ్బులతోటి ఉన్న డబ్బుల్లో 1,00,000 2 లక్షలు ఖర్చు పెట్టి మేము తక్కిన డబ్బులు నేను పొలం కొనుక్కోవాలని ఆలోచన పెట్టుకొని సరేలేమని ఒప్పించుకోను. సినిమా తీయటానికి అన్ని మాట్లాడుకు అన్ని చేసుకొని ఆ కందుకూరు దగ్గర మాలకొండ దగ్గర షూటింగ్ మొదలు పెడితే 5-6 రోజులకు అయిపోద్ది అనుకోండి అట్ట 18 రోజులు జరిగింది. అది మా కాడ ఆమె కాడ ఉన్న డబ్బులు మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఒక నా డబ్బులు లేవుగా అంతవరకు ఏదో ఒకటి చేద్దాం వెళ్ళమనుకుంటే మీ అత్తపోయిన డబ్బులు కాకుండా ఇంకా 10 లక్షల దాకా అప్పు పడిపోయాను. ఈ కానరాని ఖర్చులు వచ్చిందట మాకు తెలియక కొంత వాళ్ళకి తెలియక కొంత పెట్టిట ఇంకా ఈ పిల్లవాడు అంటే పిల్లని తీసుకుని పోయి నేను చేనుకాడ కొద్ది పని ఉందని చెప్పి మా 3వ కొడుకుని చేనుకాడ తీసుకొని ఇంటికి వచ్చేలేకి ఆ అబ్బాయి కొంచెం పాము కొట్టి చచ్చిపోయాడు. ఇంకా సెలవు ఆగిపోయింది. దీన్ని ఏదో ఒకటి చేసి దీన్ని పోదేంగా దీన్ని ఎట్టదికి పోయింది 2 సంవత్సరాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ డబ్బులు పోయినాయి పిల్లవాడు పోయిండు. మనం ఒక ఈ సినిమానన్న ఘటన వేసుకుంటే మళ్ళీ పిల్లవాడిని ఎప్పుడో ఒకసారి చూడవచ్చు అనే ఆలోచనతో మళ్ళీ నేను నాకు పెద్ద కొడుకు ఇంకొక అబ్బాయి అందరం కలుసుకొని దీన్ని ఏం చేయాలరా బయటికి రావాలంటే చెప్పి మేము ఆలోచన చేసి ఈ కొరవ ఎట్టదిక్కు చేద్దామని చెప్పి అప్పుడు ఒక 4 ఎకరాల పొలము ఏమైనా కూర్చుని మేకలు బర్రెలు గొర్రెలు ఇవన్నీ అమ్ముకొని సినిమా ఆడ చేసి మొత్తం మీద కంప్లీట్ చేసుకున్నాం. అంటే మీ ఈ సినిమాలో మీ చిన్న అబ్బాయి యాక్ట్ చేసిండా? చేసిండు తను చనిపోయిండు. చనిపోయాడు. తన గుర్తుంచుకోవడం కోసం మీ సినిమా రిలీజ్ చేస్తున్నారు. తను మర్చిపోవడం పాసిబుల్ అవ్వదు కాబట్టి ఎప్పుడైనా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఎన్టీ రామారావు పెద్ద వాళ్ళందరూ చచ్చిపోతే ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా అట్నే ఎన్ని పోయినా కానీ ఇదన్నా మనకు మిగులుద్దని ఆశతోటి మళ్ళీ దీన్ని వ్యాపకార్థం కోసమని మేము చేసినాం. ఇదన్నీ చేసుకొని రిలీజ్ చేసుకుంటే సరిపోద్ది అంటే రిలీజ్కి చాలా డబ్బులు అడిగారు. అదేందో ఓటీటీ అంటే అదేంది ఓటీటీకి అమ్ముకుందామంటే సినిమాకి వేయాలంటే సెన్సార్ సర్టిఫికేట్లు ఎన్ని కావాలన్నారు. మళ్ళీ డబ్బులు కావాలి మాకు లేవని చెప్పి ఓటీటీకి అమ్మదామని నేను ఖాయం చేసుకున్నాను. నీ బోటి వాళ్ళని చేసుకుంటే ఈ మా తిక్కలు ఏమన్నది ఓటీటీ కాదు ఆల్లో చూడాలి నేను అని మొండికేసి నన్ను అట్టా జడదింగింది. ఇంకా సరేలేమని ఆలో చేయాలనుకుంటే మళ్ళీ ఎన్నో ఇల్లు బొల్లో పెట్టుకొని మళ్ళీ ఆ సెన్సార్ సర్టిఫికేట్లు అవన్నీ తీసుకున్నాం. అవన్నీ తీసుకొని మళ్ళీ ఇప్పుడు దాదాపు సంవత్సరమైంది అవి తీసుకొని కూడా ఇంకా రిలీజ్ చేసుకుందాము అన్ని రెడీగా ఉన్నాయి కదా చెప్పి మళ్ళీ రూపాయి తయారు చేసుకుని వచ్చి మొన్న 22వ తారీఖు రిలీజ్కి పెట్టుకొని ఒక ప్రెస్ మీటింగ్ వాళ్ళు పెట్టుకున్నాం మేడం మన ఛాంబర్లో పెట్టుకుంటే అందరూ 10 మంది వచ్చారు. బాగానే పెద్దోడు 10 నిమిషాలు సినిమా గురించి వేసారు బ్రహ్మాండంగా ఉన్నది. మేము కూడా అంత మొత్తం చూసినాం. ఇంకా పర్వాలేదులే రిలీజ్ చేసుకోవడం అని చెప్పి నేను ఇంత కూడా జుట్టు పెంచుకోండి నేను అయిపోయి ఇంకా సినిమా అవుతుందిలేమ్మా నేను కూడా తిరుపతి గుండు చెప్పుకొని ఇద్దరు మేము. మీ సినిమా పేరు స్పిరిట్ కదా. ఈ సినిమాలో హీరో రవిబాబు గారు ఉన్నారు. మరి ఎందుకని మీరు 2 సార్లు పెట్టిన ఇప్పటికి ఒకసారి కూడా రాలేడు ఎందుకు? మేము అందరూ డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకున్నంత 2 పని అయితే చేశాను కానీ ఈ ప్రెస్ మీటింగ్లకి ఆడియో ఫంక్షన్లకి రమ్మంటే వాళ్ళు ఎవరు రావడం లే. విషయం ఇప్పుడు దాకా తెలియలే. నిన్న కూడా మా ఓడ అరిచుండి నేను కూడా చిత్రించి డబ్బులు తీసుకొని రాలేదు రవిబాబు రాలేదు ఇలా రాలేదని కొని అన్నాం కానీ మా తప్పది. అది ఎందుకంటే వాళ్ళు వస్తే వాళ్ళకి ఏమన్నా ఛాన్స్ లేకుండా చేస్తారని భయపడరంట వాళ్ళు. మా అబ్బాయి అన్నాడు అన్నమాట నాకు కూడా తెలియదు. అట్లా మీ నోటికాడ కూడా మేము తీయాలని చెప్పి ఇవాళ మేము ఊరికి కూడా చెప్పలే. వాళ్ళందరూ చెప్పడం వాళ్ళందరినీ ఇబ్బంది మేము పడతాం ఇబ్బంది పెట్టుకొని
వీళ్ళ చెబుతారు అని చెప్పి మేము ఇబ్బంది పడుతుంటే మళ్ళీ వాళ్ళు ఎందుకని మేము ఆపేసాను. ఈ ఈ సిరిటీజ్ నాట్ వన్ అనే సినిమా మాదైతే 3 సంవత్సరాల నుంచి మేము ఈ సినిమాని గురించి చెప్పుకుంటా అంతలో పేపర్లో టీవీలకు అంతలకు ఇచ్చుకుంటూ చేసుకుంటూ వస్తుంటే ఇవాళ మేము ప్రెస్ మీటింగ్ దాని పేరు ఆడియో ఫంక్షన్ పెట్టుకొని నాకు వచ్చి మాకు నోటీస్ అని ఒక కాగితం పంపించి ఇంటికి మా సినిమాని ఆపేశారు. ఆ కాగితం పంపించకుండా ఎదురుగా మాట్లాడితే మేము ఏదైనా మాట్లాడేవాళ్ళు మీద సమాధానం చెప్పేవాళ్ళు. మాకేం తెలియకుండా ఇంటికి నోటీస్ పంపించలేక ఇంటికాడ మాకు కొత్త మండపాలు ఆగిపోవటం ఒకటి, ఊర్లో గలప చేయటం ఒకటి, నా పరువు పోవటం ఒకటి, డబ్బులు పోవటం ఎన్ని రకాలుగా నట్టమంటే చేశారు. వాళ్ళకు మా సినిమా వాళ్ళ సినిమా అడ్డం కాదు. వాళ్ళ సినిమా ఏదో స్టోరీ, వాళ్ళ సినిమా ఏదో పెద్ద సినిమా, మాది చిన్నది. ఇది మాతంగి గురించి దెయ్యాల గురించి ఉన్న సినిమా మాది. ఈ సినిమాకు వాళ్ళకి సంబంధం లేదు. కావాలా వీళ్ళు ఏదో చిన్న కుటుంబంలో వచ్చిండ్రు చెటోళ్ళందరూ సినిమాలు తీస్తే మా ఇంటి పెద్దవాళ్ళకి తలకాయ నొప్పి, ఇది కరెక్ట్ కాదు. ఉద్దేశం వాళ్ళ మధ్యలో ఉండకపోతే మేము తీసిన సినిమాని అడ్డం పెట్టకూడదు. వాళ్ళకి సంబంధం లేని సినిమా ఇది. ఈ సినిమాకి వాళ్ళకి ఎలాంటి సంబంధమే లేదు అసలు లెక్క ప్రకారం అయితే. సరే వాళ్ళు అదే కావాలంటే అయ్యా మీరు మాది పెట్టుకున్నారని కూర్చుంటే మాకు ఏమొద్దు తీసుకున్నా అని చెప్పి మొత్తం ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 2-3 సంవత్సరాలు చేస్తున్నప్పుడు ఇవాళ కానొచ్చింది వాళ్ళకి. ఇప్పటిదాకా వాళ్ళు కానరాలి మా సినిమా. ఇవాళ కానొచ్చి మమ్మల్ని ఆపేసి మమ్మల్ని నానాకి ఇబ్బందులు పెట్టి నోటీస్ ఇంటికి పంపించారు. ఇప్పుడైనా మేము ఏమంటున్నామంటే ఆయన డబ్బులు వద్దు, ఆయన ఏమి వద్దు, వాళ్ళ మా మీద దయ ఉంచి ఆ నోటీస్ రిటర్న్ తీసుకొని పక్కకు తొలగమను. నెలకో 2 నెలకో నేను రిలీజ్ చేసుకుంటాను, ఏమైనా చేసుకుంటాను. ప్రభాస్ గారు దాంట్లో మాకు హీరో వాళ్ళ సినిమాలో. తర్వాత ఆయన వంగా రెడ్డి గారు డైరెక్టరు. ఆయన ఎవరు పెద్ద ఆయన మాకు తెలియదు. వీళ్ళిద్దరు కూడా మేము ఏం చేస్తున్నామంటే నమస్కరించి తేవుతున్నాము. ఏదన్నా పావులు ఉంటే ఎదురుకు వచ్చి చెప్పండి అయ్యా, ఇప్పుడైనా ఎవరి ద్వారా కానీ పిలవండి అయ్యా, కూర్చొని మాట్లాడదాం. లేదంటే మీరు ఇచ్చిన నోటీస్ రిటర్న్ తీసుకోండి, మేము నిలబడతాం. లేకపోతే మీ నుంచి మేము దెబ్బతిని పోయినట్టు లెక్కేసుకుంటాను. మా లాంటి వాళ్ళకి కొద్దిగా అది ఒక్కరు మీ ఇద్దరు సాయం చేయమని మేము అడుగుతున్నాం. అది ప్రభాస్ గారు మా మంచోడు. ఆయన మేము ఎప్పటి నుంచి కూడా అదే అనుకుంటున్నా. ఆడిపోయిన ప్రభాస్ మంచోడు అని వాళ్ళ నాన్న, వాళ్ళ పెదనాన్న కూడా మంచోడు. అందువలన మా గోడు ఒక్కరం ఈని ఆయనకి డైరెక్టర్ గారికి చెప్పి ఆ ఇద్దరు కలుసుకొని ఆయన నిర్మాత గారు చెప్పి ఆ నోటీస్ అనేది ఎన్నికి తీసుకోవడం. లేకపోతే నన్ను పిలితే ఆడ కూర్చుంటాం. దీని తీర్మానం సమాధానం ఏదైనా చెబితే మేము చిన్నగా దారిలో పడతామని మా కోరిక లాస్ట్.